అసలు ఎవరు ఉండారంట రంగా ఆసనం మాట్లాడారు. ఆటోమేటిక్గా తెలుగుదేశం మనుషులు చేస్తారు, అది ఎవరు చేస్తారు? ఒక అడ్వర్స్ సిచ్యుయేషన్లో పోలీసు ఉన్నప్పుడు నెసెసరీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, కానీ షార్ట్ కట్ మెథడ్స్ చేస్తే మంచిది కాదు. స్టార్టింగ్లో చాలా గరం ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్కి వెళ్తారు. కానీ క్రమేపీ డిఐజీ స్థాయికి వచ్చేసరికి కరప్షన్ అనే ఒక ముద్ర వేసుకుని బయటకు వస్తుంటారు. అన్ఫార్చునేట్లీ దున్నపోతు జాతి ఎక్కువైపోయింది. పోలీసులకి ఇస్తే డబ్బులు ఎవరు సర్టిఫికేట్ ఇస్తారు, అదే వేరే ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తే డబ్బులు వస్తాయని కొంతమంది. డబ్బులు ఈ రోజు కూడా సంపాదించవచ్చు, రేపు కూడా సంపాదించవచ్చు, బట్ ఈ గుర్తింపు అనేది రాదు. If you take a posting through political recommendation or as a political favor, you are bound to surrender to the political pressure. నయం అనేది ఎన్కౌంటర్ అంటారా, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా? ఆపరేషన్ కండక్ట్ చేసిన అధికారులతో మీరు మాట్లాడితే మీకు ఎక్కువగా అవుతుంది. సొసైటీలో సమాజానికి ద రోల్ ఆఫ్ పోలీస్ ఇస్ సో ఫండమెంటల్. మీరు తిరుపతిలో ఉన్న రౌడీ షీట్ల మీద ఎంత ఫస్ట్ ఫోకస్ చేశారు? వాళ్ళు ఎదురుగా నిలబడతాను, మీరు నా ఎదురు కొట్టే ధైర్యం ఉంటే కొట్టమని చెప్పారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో కొట్టచ్చు అనేది కూడా. When there is a problem, we can legally use force. When that situation needs it, we definitely have to use force. మీ మెన్కి కూడా చెప్పకుండా మీరు అరకు వైపు వెళ్ళడం, చెకింగ్ వెళ్ళడం చేసేవారు అనేది. మూవ్మెంట్ ఎప్పుడు మేము సీక్రెట్గా ఉంచుతాం. ఈవెన్ మా డ్రైవర్ కూడా మేము బయలుదేరిన తర్వాత కూడా మేము చెప్పము. రేవంట్స్కి అది ఒక బలిమలే ఏ విధంగా అయితే ఒక లెసన్ ఉంటుంది, ఇది కూడా లెసన్ ఉంటుంది. ఆ లెసన్ గురించి మీకు ఏం చెప్పారా రామగారు? ఎన్నుకుంటారు అర్ధరాత్రే 25 కిలోమీటర్లు వెళ్ళిన కమాండోస్ అన్నారు. అండ్ ఎవరైతే సెల్ఫ్ మోటివేట్ అయ్యి వేరే వాళ్ళని కూడా మోటివేట్ చేస్తుంటారో అప్పుడే ఫ్రూట్స్ వస్తాయి. పోలీస్ ఫాస్ట్ రియాక్షన్ అవుతున్నా కూడా ఇటీవల కాలంలో ఎందుకంటే మహిళలపై ఎక్కువ దాడులు జరుగుతాయి? మూవీస్ ఆర్ ఆల్సో హ్యావింగ్ అ బ్యాడ్ ఎఫెక్ట్. మనం చాలా మూవీస్ లో చూస్తాము, వాళ్ళు ఫస్ట్ హాఫ్ అంతా చూపిస్తారు, హీరోయిన్ వద్దు అంటా ఉంటుంది, హీరో వెంకాల పడతా ఉంటారు, సెకండ్ హాఫ్ లో షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హిమ్. అన్ఫార్చునేట్లీ ఇన్ రియల్ లైఫ్ వెన్ అ వుమెన్ సేస్ నో, ప్లీజ్ టేక్ ఇట్ టు మీన్ నో. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది 24/7 కుటుంబాల దూరంగా ఉన్న డిపార్ట్మెంట్. మీరు ఎందుకు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు? దాంట్లో ఏ కష్టాలు ఉంటాయి నేను ఇంట్లో చూశాను, బట్ స్టిల్ నాకు అలాగే అనిపించింది, నాకు అదే నచ్చింది. పాసింగ్ అవుట్ పీరియడ్ లో కూతురుకి చూడగానే మీకు ఏమనిపించింది? అది ఆనందాన్ని చెప్పడానికి లేదు. మీ గోల్ యాక్చువల్గా ఐఏఎస్ అవ్వాలని ఉంది. ఒక మనిషిని చూసి నేను ఊర్లో వెళ్తూ వస్తుంటే ఆయన కలెక్టర్ అనే వాళ్ళు అడ్మైర్ చేస్తూ ఉండేదాన్ని. 4th క్లాస్ 5th క్లాస్ వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఆయన ఎలక్ట్రిసిటీ బిల్ కలెక్టర్ అని. బ్లేడ్ బ్యాచ్ కంట్రోల్ అంటే ఒకప్పుడు తిరుపతి బ్యాచ్ ఉండేది, తర్వాత టమాటా బ్యాచ్, దాని తర్వాత బ్లేడ్ బ్యాచ్ గా మారింది. ఇది ఉందండి విజయవాడలో ఆ కల్చర్ ఉంది, బ్లేడ్ పెట్టి కోసుకోండి. దీనికి అంతా కారణం పోలీస్ సేవ యాప్ 1st of October ఆనరబుల్ సీఎం హ్యాస్ లాంచ్ ద యాప్. 3 monthsలో more than 1,22,000 FIRs have been downloaded. స్టే అట్ హోమ్ ఇంటి నుంచి కూడా మీరు ఆ ఎఫ్ఐఆర్ గురించి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే 2.5 సంవత్సరాల క్రితం ప్రారంభమైన క్రైమ్ డైరీస్ ఈరోజు 200 ఎపిసోడ్ చేరుకుంది. మీతో పాటు 200 ఎపిసోడ్కి వచ్చిన నా ప్రతి గెస్ట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు 200 ఎపిసోడ్ గెస్ట్ ఎవరంటే వెరీ స్పెషల్. ఆయన పేరు చెబితే అడవిలో అన్నలు హడలిపోతారు, ఇక అసాంఖ్యక శక్తులైతే పారిపోతారు. ఇంతకీ ఆయన పేరు మహేష్ చంద్ర లడ్హా ఐపీఎస్.
మార్వాడి కమ్యూనిటీ వాళ్ళు చాలా స్మూత్, చాలా మృదు స్వభావాలు, కామ్గా ఉంటారు. ఎక్కువగా పోలీసు అదేవిధంగా లాఠీ పట్టుకోవడం, కొట్టడం ఇటువంటి దీనికి వాళ్ళ యాటిట్యూడ్కి ఉండదండి. నా కమ్యూనిటీలో చూస్తే ఓన్లీ 2 or 3 of us are there, ఎంటైర్ కమ్యూనిటీ. పోలీస్లో ఎవరు ఇష్టపడరు. ఏఎస్ గిల్ ఎస్పీ గారు ఉన్నవాళ్ళు చాలా సంవత్సరాల నుంచి, డెకేడ్స్ నుంచి రౌడీజం తర్వాత ఈ గుండాయిజం చేసేవాళ్ళు అందరూ ఆయన కాలంలో అందరూ పారిపోయారు. That was the spark. That time I got no, yeah, this is the service which I should get into it. మీరు అక్కడ డైరెక్ట్గా వెపన్స్ సప్లై చేసే వాళ్ళు చూసారు, రౌడీజం చూస్తుంటారు. కానీ ఇక్కడ పార్టీ ఒక సిద్ధాంతం, ప్రజల కోసం పోరాటం చేద్దాం అనే ఉద్దేశంతో పెట్టిన పార్టీ. దీన్ని ఎలా మీరు షార్ట్అవుట్ చేసుకొద్దాం అనుకున్నారు? My relatives and families, they said no, ఆంధ్ర కార్డర్లో పోతే మళ్ళీ అన్ని రిస్క్ ఉంటుంది. ఆ గ్రేహౌండ్ ట్రైనింగ్ ముందు తర్వాత గ్రేహౌండ్ ట్రైనింగ్ తర్వాత ఐ వాజ్ గివెన్ చింతపల్లి, ఏఎస్పి చింతపల్లి. అప్పుడు దారకొండ ఇన్సిడెంట్ జరిగింది. అండ్ సడన్లీ ఐ స్టిల్ రిమెంబర్ దూరా సార్ కాల్డ్ ఆన్ వన్ డే ఫ్రమ్ హిజ్ హౌస్, కేమ్ టు ఆఫీస్ ఇమీడియట్లీ బికాజ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 7:30, 8 o'clock అప్పుడు. That was a learning lesson for me. In fact, he told a lot of things. సార్, మీరు గుర్తుకొండ బెల్లం దగ్గర వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి గవర్నమెంట్ పాలసీకి వెళ్ళారు. దాదాపు 200 మంది వాళ్ళు వచ్చారు విత్ వెపన్స్తో. ఇంతమంది లోపల ఉన్నారని మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు? అప్పుడు ఏమి అయిందంటే దిస్ మిలిటెంట్స్ ఆల్సో, మెనీ ఆఫ్ ద మిలిటెంట్స్ వర్ దేర్. వాళ్ళందరినీ పంపించారు, టాక్స్ ఫెయిల్ అయ్యి తర్వాత వాళ్ళ ప్లేస్కి వెళ్ళారు. కానీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఐడెంటిఫై చేసిన తర్వాత వరుసగా ఎన్కౌంటర్ అయినట్టు. దీస్ ఆర్ ద స్ట్రాటజీస్ విచ్ వీ షుడ్ నాట్ టెల్ యాక్చువల్లీ. ప్రకాశం జిల్లా చరిత్రలో తీసుకుంటే హెడ్ క్వార్టర్కి పరిమితమైన ఎస్పీలు చాలామంది ఉండేవారు. కానీ చాలామంది సబార్డినేట్స్ మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఏం చెప్పేవారంటే ఎంవి కృష్ణారావు గారు ఒకరు, బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు. ఐ స్టిల్ రిమెంబర్ దూరా సార్ చెప్పిన initial 40 minutes talks that became like a guiding factor for me in my entire career. Sir em chepparante సార్, మీరు నిజామాబాద్లో ఉన్నప్పుడు పొలిటికల్ పరిధి మీకు వచ్చిందా? we have a లక్ష్మణ్ రేఖ దాటడానికి ఛాన్స్ లేదు. దట్స్ ఆల్. సార్, గుంటూరు డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. ఒకవైపు రౌడిజం, ఒకవైపు ప్యాకార్డ్ క్లబ్లు, ఇంకోవైపు నక్సల్స్. ఈ 3 డిఫరెంట్ క్రైమ్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? సో వాట్ వి డిడ్ ఇస్ వి ఐడెంటిఫై ఆల్ ద ఎక్స్ రౌడీ షీట్. కౌన్సిలింగ్ డే. కౌన్సిలింగ్ అంటే ఐ డోంట్ వాంట్ టు ఎలాబరేట్ ఆన్ దట్. క్లబ్స్ ఎక్కువ ఉంటాయి, ఎల్వీఆర్ క్లబ్ అని, లేదా XYZ క్లబ్, ABC క్లబ్స్. అక్కడ ఎస్పీ ఆ క్లబ్స్ వాళ్ళతో మెయింటైన్ అయితే ఓకే, లేదంటే ఎస్పీ మీద కరప్షన్ అని ఒక బురద వేస్తారు, లేదు డీజీ లెవెల్లో తీసుకెళ్ళి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయడమో లేదా ఇంకో ఏదో ఎలిగేషన్ పెడుతుంటారు. అటువంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేశారు అక్కడ? ఎస్, దేర్ ఇస్ ఎ క్లబ్ వాజ్ దేర్. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సే దట్ క్లబ్ వాజ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఫ్యూ అదర్ క్లబ్స్. సో వీ టోల్డ్ దట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ పర్ లీగలీ మీకు అలౌ లేదని. సడన్లీ వన్ డే ఐ రీడ్ ఇన్ ద న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చింది దట్ ఎస్పీకి ట్రాన్స్ఫర్ చేయడానికి డబ్బు తీసుకొని ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఇట్ వాజ్ ఏ షాక్ టు మీ బికాజ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్. Late YSR sir was our CM and he told Mahesh, you are doing good job and keep doing it, and I still remember his words. కానీ గుంటూరులో ఉన్న పొలిటీషియన్స్కి మహేష్ చంద్రారావు గారు సపోర్ట్ చేయకపోవడంతో అప్పుడులోనే కొంతమంది డీజీలు బాగా మీ మీద పగబట్టారు కదా. Finally I came out of that. ఎక్కువగా కోడెల శివప్రసాద్ గారు బాగా ఎక్కువగా ప్రచురిస్తుంటారని మీకు ఎప్పుడైనా కాల్ చేశారా? If they want to make allegation, let them make. I was briefing everything to my boss and CM. సార్, విజయవాడ జాయింట్ సిపి టైంలో గౌతమ్ సవాంగ్ గారు మీకు సిపి కాల్ మనీ కేసు అంటే ఇప్పుడు సంచలనమైంది కేసుని. మీరు దాని ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏదో తీసుకొచ్చారు, అసలు కేసు ఎక్కడ సాగిపోయింది? జెన్యున్ విక్టిమ్ ఉంటే హీ షుడ్ గెట్ ద జస్టిస్. సిఆర్పిఎఫ్ ఆల్రెడీ మీరు డిఏజీ చేశారు,
వాళ్ళు ఐజీ వచ్చారు. ఈ సదరన్ సెక్టార్లో అంటే ఇప్పుడు మీరు కాశ్మీర్, ఛత్తీస్గఢ్ అన్నీ కూడా ఒకసారి విజిట్ చేశారు ప్లేస్. అంటే ఆ ఇంటెన్షన్ దేనికంటే సిఆర్పిఎఫ్ ఒక ఐడియా ఏముంటుంది? Because CRPF is now internal security is majorly looked after by CRPF. April 27th, మిట్ట మధ్యాహ్నం 2:30 గంటలకు ఏం జరిగింది? I went to Tirupati actually for planning an operation, and because most of the officers were called there, and then morning around 10:30 office ki vachi immediately intake poyanu. 11:30, 12:15 malli vachesanu nenu. 2 o'clock again I started back for lunch. There are 2-3 routes generally which I used to take different routes because of strategic reasons. So that day we have taken that particular route, and around 2:09 or 2:10 that blasting na vehicle and cycle మీద blast పెట్టిన మధ్యలో ఒక బాబు, his name also is Mahesh. I still owe my life to him. Then he has taken the most of the impact of that blast. Fortunately, bulletproof vehicle valla everything came kaaledu. It's God's grace, I would say, and parents' blessings, all well wishers' blessing. First of all, I must congratulate the iDreams team. This is a wonderful series. 2.5 years నుంచి మీరు ప్రారంభించినారు ఇది, అండ్ దాంట్లోనే 200 సిరీస్ చేయడం అంటే అది ఇట్స్ నాట్ కామన్లీ అచీవబుల్ అనమాట. అండ్ వాట్ ఐ సీ ఈజ్ దట్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ series. I would see it as a platform where citizens can also see and have an insight into the police, the domain of police and the domain of policing. Policing ante ementi adi chaala varaku baita samajamlo kuda vallu seriga artham chesukodam atla avakasham ledu. So this is an opportunity where not only the citizens, they are able to get to know the various insights about the policing domain, the world of policing anamata. It has so many attributes which are not known, normally known. So this program I've seen has given a lot of insight and a lot of understanding with regards to policing. Maybe some student is who is a student of what is the science of policing అని అడిగితే ఈ ఎపిసోడ్స్ మొత్తం if somebody goes through it, you will be able to write your thesis on that. That is one side. On the other side, ఈ డిపార్ట్మెంట్లోనే చాలామందికి it also helps to not only understand officers, the perspectives of the officers, senior officers. ఇప్పుడు చూసాము చాలామంది సీనియర్స్ మీరు ఇంటర్వ్యూ చేశారు, దొరగారు అనుకోండి, ఆంజనేయ రెడ్డి గారు అనుకోండి, దేవర్ లైక్ అవర్ గురూస్. మనం డిపార్ట్మెంట్ చేరినప్పుడు వీ యూస్ టు రియలీ లుక్ అప్ టు దెమ్. సో అప్పటి నుంచి మీరు ఇంటర్వ్యూ చేసి చాలామంది సీనియర్ ఆఫీసర్స్ని ఇంటర్వ్యూ చేయడం, దెన్ సర్వింగ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఆఫీసర్స్, పోలీసింగ్ సంబంధించిన ఎన్విరాన్మెంట్లో అదర్ సపోర్ట్, అదర్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ చేయడం. విత్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్, మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ సిరీస్ని చూసి, ఇంటర్వ్యూని చూసి చాలా విషయాలు, చాలా వివరాలు కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఇట్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్ ఫార్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆల్సో, ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ ద nuances, as well as for the public to really understand about policing, the world of policing, the challenges associated with the policing, and the kind of the dedication that police officers they have. Unfortunately, ippudi varaku there were no mechanism to bring all these insights in one platform.
So your series, I Dreams, this Police Diaries is something very, very valuable towards that. And I must also take this opportunity to appreciate the interviewer. Murali has a deep insight into policing. ఇప్పుడు ఏం ప్రశ్న అడగాలి, ఈ ప్రశ్న అడగడంలో కూడా ఒక అవగాహన లేకపోతే యూ మే నాట్ ఆస్క్ రెలవెంట్ క్వశ్చన్స్. రెలవెంట్ క్వశ్చన్ పెట్టకపోతే వాట్ యూ వాంట్ టు బ్రింగ్ అవుట్, ఇట్ డజంట్ కమ్ అవుట్. So therefore, I must really appreciate Murali, your insights with regards to the policing domain. Not only various nuances, I see that you know personalities also very well. And then the historical legacies, that also I see. I mean, you have deep insight into the personalities, which also means a lot in policing. Not every officer is the same. There is some commonality, common elements, but there are also at the same time, each police officer is an individual officer, which has got an individual identity, and each one of them have contributed significantly, many of them, most of them. Every officer has done a lot, who all you have interviewed. So to bring all them together in one platform, getting them, asking relevant questions, and then bringing out, the matter. టెక్నాలజీ అనేది పబ్లిక్ ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే జనరల్గా టెక్నాలజీ అనేది ఇన్వెస్టిగేషన్ పార్ట్ వరకు యూజ్ చేస్తుంటారు, కానీ ఏపీలో ఫస్ట్ టైం పబ్లిక్ వెళ్తుంది అంటే పోలీస్ సర్వీస్ అనేది ఏ విధంగా యూజ్ చేయడం పడుతుంది. Technology has many dimensions to that, and the use of technology within the police department, first of all, it helps the police for a better delivery of police services to the citizens. So citizens ki ee police sevalo andadam, so towards that technology helps. Then to do that, we also have to internally organize ourselves. So we can better organize ourselves by using this technology. Then how do we better utilize our resources and capacities? ఇప్పుడు databases ఉన్నాయి అనుకోండి, capturing all the data and then collating it and then running analytics on the data. So internal performance, internal efficiency అది కూడా పెరుగుతుంది. Then it also finally translates towards police being more efficient, police being more transparent, police being more accountable, and police being more friendly towards a better delivery of police services to the citizens anamata. So we are using technology for that purposes. Commonly it is said, okay, you are leveraging technology towards an efficient system for a better delivery of police service to the citizens. So on one hand, citizens are receiving and getting better services. On the other hand, police performance have also improved, police efficiency has improved, and then police has become more transparent and accountable. And that's essential in a democratic system. So I must really congratulate and appreciate it and wish you all the best. You must continue this. Yeah? Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.